ఏపీలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఈ ఏడాదికి సంబంధించి ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 10,060 పోస్టులతో ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కేవలం నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా నిర్ణీత గడువులోగా పరీక్షలు నిర్వహించి పారదర్శక పద్ధతిలో నియామకాలు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం మే నెల నుండి అక్టోబర్ వరకు వివిధ దశల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. నిరుద్యోగుల కలను నిజం చేస్తూ ఏటా ఉగాదికి ఉద్యోగాల పండుగ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు సిద్ధం కావడానికి వీలుగా సిలబస్ను ముందుగానే ప్రకటిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. స్కిల్ పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు. దీనివల్ల ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన అలర్ట్స్ నేరుగా అభ్యర్థులకు అందుతాయి. ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంది. ఇక మీ వంతు పక్కా ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వండి అంటూ మంత్రి లోకేష్ యువతకు పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి. ఉగాది సందర్భంగా మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో ముఖ్యాంశాలు ఏమిటి? ఏపీలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ని ప్రకటించింది. నిజంగా ఏపీలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కళ ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి కూడా ఏ ఒక్క రోజు కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ కూటమి గవర్నమెంట్ ప్రజెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఉగాది సందర్భంగా నిరుద్యోగులందరికీ కూడా జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి మొత్తంగా 10,060 పోస్టులతో ఈ జాబ్ క్యాలెండర్ ని ఈ రోజు మంత్రి నారా లోకేష్ అధికారికంగా విడుదల చేశారు. సో వచ్చే ఉగాది నాటికి మొత్తంగా కూడా ఈ 10,060 పోస్టులు ఏపీ ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. సో ఇప్పటి వరకు కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఏ టైం నోటిఫికేషన్ వస్తుందో, దేనికి ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి విషయాలపై చాలా కన్ఫ్యూజన్ ఉండేది. చాలా మంది కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ఏ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ ఉంటుందో అలా స్టేట్ గవర్నమెంట్ కి ఉండేవి కాదు. చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, చాలా మంది మధ్యలో డ్రాప్ అయి వెనక్కి వెళ్ళిన పరిస్థితి. కానీ ఈ రోజు అలాంటి సమస్య లేకుండా నిజంగా నిరుద్యోగులకు ఒక శుభవార్త అని చెప్పాలి దీన్ని. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పుడు ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, సిలబస్ ఏముంటుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, దానికి మనం ప్రిపేర్ అవ్వచ్చా లేదనే విషయాన్ని ఈ రోజు నోటిఫికేషన్ చూసిన వెంటనే వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా అటు పాఠశాల విద్యాశాఖ, అదేవిధంగా ఇంటర్ విద్యాశాఖలో అత్యధిక పోస్టులు అయితే ఈ రోజు గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ లో పెట్టడం జరిగింది. అయితే ప్రసాద్, మొత్తం 10,060 పోస్టులు ఉన్నాయన్నారు కదా, మరి ఏ శాఖలకు సంబంధించినవి ఏమన్నా మీకు తెలుసా? రైట్, గ్రూప్ 1 కి సంబంధించి 91 పోస్టులు జాబ్ క్యాలెండర్ లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఆగస్టు 15న నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి 3,004 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. దానికి సంబంధించి మే 15న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అదేవిధంగా హోంశాఖలో 2,778 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. ఆగస్టు 15 నోటిఫికేషన్ రాబోతుంది. ఇతర శాఖల్లో 928 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. ఆగస్టు 15 దీనికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. గ్రూప్ 2 కి సంబంధించి 750 పోస్టులు ఉన్నాయి. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించి 503 పోస్టుల్ని అత్యధికంగా భర్తీ చేయబోతున్నారు. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖలో 457 పోస్టులు, పంచాయతీరాజ్ లో 328 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. వీటితో పాటు మరిన్ని పోస్టులు అంటే 506 పోస్టులు కూడా సెప్టెంబర్ 15 భర్తీ చేయబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఆగస్టు 15 అయితే భారీగా పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. తర్వాత సెప్టెంబర్ 15 కూడా అత్యధిక సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. సో వీటన్నిటి తక్కువ సమయం ఉంది. ప్రసాద్, ఈ నియామకాలు ఏ టైం లైన్ లో పూర్తవుతాయని ప్రభుత్వం చెప్తోంది? కరెక్ట్ టైం లైన్ అనేది చెప్పలేదు. మొత్తంగా వచ్చే ఏడాది ఉగాది నాటికి మొత్తంగా 10,050 పోస్టులు కూడా ప్రభుత్వం భర్తీ చేయబోతున్నట్టు కూడా ఈ జాబ్ క్యాలెండర్ లో చెప్పడం జరిగింది. వచ్చే ఏడాది ఉగాది నాటికి మరిన్ని పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. ప్రసాద్, ఈ పోస్టులు రెగ్యులర్ ఉద్యోగాలా లేక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలా?
పోస్టులన్నీ కూడా రెగ్యులర్ ఉద్యోగాలే. ప్రతీదీ కూడా రెగ్యులర్ విధానంలో తీసుకోబోతున్నారు. సో అందుకే ముందుగానే నోటిఫికేషన్ ఇస్తే అసలు ఏ పోస్టులున్నాయి, ఎన్ని పోస్టులున్నాయి, సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలియడం కోసమే ఈ జాబ్ క్యాలెండర్‌ని విడుదల చేశారు. సో ఇప్పటివరకు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతారో, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పర్మనెంట్‌గా అంటే కంప్లీట్ పర్మనెంట్ అన్నమాట. సో వాటికి సంబంధించి కన్‌ఫ్యూజన్ లేకుండా వాళ్ళందరూ కూడా ఆ పోస్టులు బట్టి వాళ్ళు ఆ జాబ్‌కి ప్రిపేర్ అవ్వాలా, వద్దనే విషయాన్ని అభ్యర్థి డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నిజంగా నిరుద్యోగులందరూ కూడా ఉగాది కానుకగా గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎస్ ఏపీ ప్రసాద్, గత వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రభుత్వాలతో పోలిస్తే ఈసారి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ప్రత్యేకత ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల హామీల్లో కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత తూతూ మంత్రంగా లాస్ట్ లో ఆ జాబ్ క్యాలెండర్ ని విడుదల చేశారు. చాలా పోస్టులు పెట్టడం జరిగింది. కానీ ఏ ఒక్క పోస్ట్ ని కూడా భర్తీ చేయని పరిస్థితి. చెప్పిన సమయానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. చెప్పిన సమయానికి ఎగ్జామ్ పెట్టలేదు. సో ఆ నోటిఫికేషన్ అంతా కూడా కేవలం వాళ్ళు ఎన్నికల హామీని కేవలం ప్రచారంలో మాత్రమే పెట్టడం జరిగింది తప్ప వాళ్ళు ఏ రోజు కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాల్సి ఉంది. కానీ వెంటనే ప్రకటిస్తే గత గవర్నమెంట్ చేసిన మిస్టేక్ అవుతుందని చెప్పి వ్యవస్థనంతా కూడా ఒకసారి మొత్తం పరిశీలించి ఖచ్చితంగా అంటే ఏం చేస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ మనం కంప్లీట్ గా భర్తీ చేయగల ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రైట్ మొత్తంగా ప్రసాద్. ఉగాది నెక్స్ట్ ఎస్ ప్రసాద్, ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? రైట్ ఇంద్రజ, అంటే ప్రతి ఎగ్జామ్ కూడా ముందుగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొంత గడువు ఉంటుంది. ఆ గడువులోకి అప్లై చేసుకోవాలి. తర్వాత పూర్తి సీసీటీవీ నిఘాలో ఎగ్జామ్స్ పెడతారు. సో ఎక్కడ కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయంగా గవర్నమెంట్ ముందుకెళ్తుంది. దానిలో భాగంగా చాలా ప్రైవేట్ కంపెనీలు కూడా ప్రెసెంట్ ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. చాలా మందికి ఇప్పటిదాకా దాదాపు 5 లక్షల మందికి కూడా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కి సంబంధించి ఇప్పుడు ఇంత పెద్ద నంబర్ లో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం కూడా మొత్తం అభ్యర్థుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. పవర్ టు స్టూడియో. ఎస్ థ్యాంక్ యూ ప్రసాద్.